హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం అన్నమాట. వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయండి. తేదీ తీసుకున్నట్లయితే ఏప్రిల్ 9వ తారీఖు. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు ముఖ్యంగా బీమా సౌకర్యాన్ని సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తూ ప్రకటన చేశారు. అంటే ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఊరట కల్పించింది. ఎందుకంటే తమ బ్యాంకులో వేతనాల ఖాతాలో కలిగి ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బందికి సామాజిక భద్రత మరింత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో సింగరేణికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు కదా. ఇప్పటి వరకు కేవలం ప్రమాదవశాత్తు జరిగే మరణాలకు మాత్రమే వర్తిస్తుందని బీమా సౌకర్యాన్ని ఇప్పుడు సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. శాలరీ అకౌంట్ కలిగి ఉన్నటువంటి ఉద్యోగి సహజంగా మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల ఉచిత బీమా సొమ్మును అందుతుంది. అయితే ఈ నూతన నిబంధన 2026 ఏప్రిల్ 1 తేదీ నుండి అమల్లోకి వచ్చిందన్నమాట. ఈ సౌకర్యం కోసం ఉద్యోగులు రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇది పూర్తిగా బ్యాంకులకు భరిస్తుంది. గతంలో ఉన్నటువంటి ₹1 సదుపాయం యథాతథంగా కొనసాగుతుంది. సహజ మరణం వల్ల ఇది బెనిఫిట్ కూడా లభిస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట ప్రత్యేకంగా. సో త్వరలో సంస్థలో పనిచేసిన దాదాపు 38,000 మందికి పైగా ఉద్యోగ కుటుంబాలకు గొప్ప ఆర్థిక భరోసా లభించబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్న 602 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది చివరిలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కలిగిన వైద్యులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే 1-2 తేదీల్లో ఇలా ధృవీకరణ పరిశీలించారన్నమాట. అర్హులైన వారిని ఎంపిక చేసి ఇటీవల మెరిట్ జాబితాను కూడా రిలీజ్ చేశారు. అయితే 607లో ప్రొఫెసర్ పోస్టులకు 174 మంది ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో గైనకాలజిస్ట్ అంటే అనస్థీసియా, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో పోస్టుల ఎంపికకు సంబంధించి చేయడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపికల్లో ప్రధానంగా వెయిటేజ్ మార్కులకు సంబంధించి కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తుందన్నమాట. సో మొత్తానికైతే వెయిటేజ్ మార్కుల కేటాయింపులో మాయాజాలం, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తీరుపైన అనుమానాలు, ఉన్నతాధికారుల విచారణ జరిపిస్తే అక్రమాలు వెలుగులోకి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్కు 12, అసిస్టెంట్ ప్రొఫెసర్కు 20 వెయిటేజ్ అనమాట. ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మరొకటి మహబూబాద్ జిల్లాలో గూడూరు మండల అయోధ్యపురంలో 15,000 లంచం తీసుకుంటూ గూడూరు మండల విద్యాశాఖ అధికారి రవికుమార్ అయోధ్యపుర హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి ఏసీపీ అధికారులు పట్టుబడ్డారు. ఏదైతే బుధవారం ఏసీపీ అదేవిధంగా డిఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం గూడూరు మండలంలో గుడెం గ్రామ శివార్లు వాగ్య తండాలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ రవిచంద్ర ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయగా రిటైర్మెంట్కు సంబంధించి పత్రాలపైన సంతకాలు చేసేందుకు 40,000 డిమాండ్ చేశారు. అడ్వాన్స్ ₹15,000 ఇచ్చేందుకు ఒప్పందం కూర్చుకున్నారు. ఇతను ఏసీబీని ఆశ్రయించగా అయోధ్యపురం హై స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఉంటున్న రవికి ఎంఈఓ అదనపు బాధ్యతలు నిర్వహిస్తుంది. బుధవారం 15,000 అందుతుండగా ఎంఈఓలు స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారన్నమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరొకటి, రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో బుధవారం సమ్మె సైరన్ మోగింది. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలతో కార్మికులు విధులను బహిష్కరించే సమ్మె బాట పట్టారు. దీంతో రాష్ట్రంలో అదేవిధంగా పీడీఎల్ ఏదైతే ఉందో ప్రధాన కార్యాలయంలో మింటూ కాంపౌండెంట్, అదేవిధంగా ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరంగల్ విద్యుత్, అదేవిధంగా మొత్తానికైతే జిల్లాలో విద్యుత్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న నిరసన ధర్నాలు ప్రభుత్వం తీరాకుంటే విద్యుత్ ఉత్పత్తి సేవలు నిలిచిపోతాయని విద్యుత్ ఆర్టిజన్ల ఎంప్లాయీస్ చేసి హెచ్చరించడం అయితే జరిగిందని. సో మొత్తానికి తమకు రావాల్సినటువంటి అన్నీ కూడా ఇవ్వాలనే విధంగా అయితే చెప్తున్నారనమాట. జీతాలు కావచ్చు, తర్వాత పెండింగ్ అంశాలన్నీ కూడా క్లియర్ చేయాలనే విధంగా అప్డేట్స్ అయితే అందుతుందన్నమాట. సో మరొక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక కష్టాలను తీర్చడంలో 5-6 జిల్లాలు కీలకంగా వేరుస్తున్నాయి. తలసరి ఆదాయం జీడీపీలోను రాష్ట్రం పోకర్లోను వాటిదే సింహభాగం. తాజాగా అదే జిల్లాలు స్టాంపు రిజిస్ట్రేషన్ ఆదాయంలో, మద్యం వినియోగంలోనూ ముందంజ నిలిచాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దన్నుగా నిలిచిన వాణిజ్య రాబడిలోని ఆ జిల్లాలకు పలు జిల్లాల నడుమ తీవ్ర వ్యత్యాసం కనిపిస్తుందని చెబుతున్నారన్నమాట.
సో మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు అయితే టాప్లో అయితే ఉంటాయి కాబట్టి ఎప్పటికి కూడా సో ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట మొత్తం మీద అయితే. సో